Hello everyone, welcome back to my channel. Today I came with another topic, that is nursing as a profession. So let's get started. సో వాట్ డూ యూ మీన్ బై నర్సింగ్? ఓకేనా, ఫస్ట్ నర్సింగ్ అంటే ఏంటిదో చూద్దాము, తర్వాత నర్సింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ ఏంటిదో చూద్దాం. బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద నర్సింగ్ అండ్ నర్సింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఓకేనా, సో నర్సింగ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ సర్వీస్ టు ద ఇండివిజువల్ విచ్ హెల్ప్స్ హిమ్ ఆర్ హర్ టు అబ్టైన్ ఆర్ మెయింటైన్ ఏ healthy state of mind or body and the రిలీఫ్ ఆఫ్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్. ఓకేనా, సో ఇది ఒక ఆర్ట్ అండ్ సైన్స్ అనమాట. ఎవరు పడితే వాళ్ళు నర్సింగ్ చేయలేరు. సో ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్. ఓకే, అండ్ ఇది సర్వీస్ అనమాట. ఇండివిజువల్గా ఒకరికి ఇచ్చే సర్వీస్. ఫర్ వాట్ పర్పస్ వీఆర్ గివింగ్? టు మెయింటైన్ ఏ హెల్దీ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ అనమాట. అండ్ ఆల్సో టు రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద డిస్కంఫర్ట్. ఏదైతే పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఉంటుందో ఇల్ హెల్త్ వల్ల ఆర్ ఇల్నెస్ వల్ల అది కూడా రిలీఫ్ చేస్తుంది అనమాట. దట్స్ ద నర్సింగ్. అండ్ నర్సింగ్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇస్ ఎ మీన్స్ హౌ కుడ్ బి ద ప్రొఫెషనల్ నర్స్? ప్రొఫెషనల్ నర్స్ డెలివర్ ద హెల్త్ కేర్ artfully with the sympathy, mindfulness and respect for each patient's dignity and the personhood. And it is a science anamata. Nursing practice anedi science which based on the బాడీ ఆఫ్ నాలెడ్జ్. ఓకేనా, నాలెడ్జ్ బాడీ మీద ఉండడం. అండ్ కంటిన్యూలీ ఇట్ విల్ చేంజ్ విత్ ద న్యూ డిస్కవరీస్ అండ్ ఇన్నోవేషన్స్. ఎందుకంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఆల్సో. సో యూ హ్యావ్ టు బీ అప్ టు డేట్ నాలెడ్జ్. ఓకే, సో దట్ ఈస్ ద నర్సింగ్ ప్రొఫెషన్. సో వీ విల్ సీ వాట్ ఇట్ ఈస్ ఇన్ డీటెయిల్లీ. ఓకేనా, డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ నర్సింగ్. యాక్చువల్లీ నర్సింగ్లో ఉండాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటిది అంటే హౌ యు ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. సో ఇట్ విల్ బీ ఇన్ ద 4 dimensions అనమాట. లైక్ స్పిరిచువలీ, ఎమోషనలీ, సోషల్ అండ్ ఫిజికల్. యాక్చువల్లీ పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దే విల్ ఓన్లీ బాదర్ అబౌట్ ద ఫిజికల్ ఓన్లీ. అంటే ఫిజికల్ స్టేట్ ఆఫ్ థింగే చూస్తారు. ఏదైనా పెయిన్ ఉంటే, ప్రాబ్లం ఉంటే వాళ్ళు అదే రిలీఫ్ చేయాలని చూసుకుంటారే తప్ప దే వోంట్ థింక్ అబౌట్ ద స్పిరిచువల్, ఎమోషనల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. బట్ నర్స్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ 4 aspects anamata. So what is spiritual? The name itself, it is telling that spiritual means the patient, the nurse has to encourage the patient to keep a faith. Okay na, faith, belief anedi edaina kavachu, irrespective of the culture, religion, you should encourage the patient to have a faith. Okay na, faith anedi, belief anedi pettukovali. Rituals వాళ్ళు ఏదైతే డే టు డే లైఫ్లో చేస్తారో అవి చేయమని చెప్పాలి. You have to give the permit to do the things in the ward when the patient is admitted. Okay na, because that is also plays an important role in the health మీద spiritual way కూడా ఎఫెక్ట్ అవుతుంది. Then emotionally అంటే you have to be acceptance of the patient how it is. See, emotionalగా you have to accept the patient. So anyway the patient will be in the depressed way by thinking about his health. Okay na, if depends upon the condition, like mild, moderate, like a severe, దాన్ని బట్టి ఎమోషనల్ గ్రీవ్ అనేది ఎంత డెప్త్గా ఉంటుందో అది డిపెండ్స్ అపాన్ ద హెల్త్ అనమాట. బట్ యూ హ్యావ్ టు బి టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ విత్ ద ఎమోషన్. యూ హ్యావ్ టు బి యూఆర్ నాట్ సింపతి చూపించదు. యూ హ్యావ్ టు బి లైక్ ఎంపతి. నర్స్ హ్యాస్ టు బి ఎంపతి. ఒకవేళ ఆ ప్లేస్లో మన వాళ్ళు ఉంటే హౌ యు ఆర్ గోయింగ్ టు టేక్ కేర్, లైక్ దట్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. అండ్ సోషల్ వెల్-బీయింగ్. ద నర్స్ హ్యాస్ టు బి లైక్ ఎమోషనలీ బ్యాలెన్స్. ఓకే, సో సోషల్లీ అని అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనేవి కూడా గుడ్ ఉండాలి విత్ ద పేషెంట్ అండ్ ఇట్స్ రిలేటివ్స్. హౌఎవర్ దే విల్ టాక్. ఓకేనా, వాళ్ళు ఎలా మాట్లాడినా ఏజ్ ఇచ్చినా ద నర్స్ షుడెంట్ హ్యావ్ ద ప్రీజుడైజ్. ఓకేనా, బయాస్ ఉండకూడదు, కాన్ఫ్లిక్ట్స్ ఉండకూడదు. సో యూ షుడ్ బి వెరీ గుడ్ విత్ everyone. You have to maintain a good rapport, interpersonal relationship with the family and the patient and its family. Only that
professional relationship. So that is about the aspects of nursing has to be take care of these all four థింగ్స్, నాట్ ఓన్లీ ద ఫిజికల్. ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చేసామా మెడిసిన్స్ ఇచ్చామా అంతవరకే పని అని కాదు. యూ హ్యావ్ టు వర్కౌట్ ఆన్ దిస్ 4 aspects. Okay, that is the aspects of nursing. Now we are going to see the concepts of nursing. So what is concepts of nursing? Okay na, so it nurses concepts anni depends provides the preventive, promotive, curative and rehabilitative service to the patient, family or community in a professional manner anamata. So concepts and philosophy of nursing is based on the aspects. Okay na, based on the aspects మీదనే కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో వాట్ వి నౌ వి విల్ సీ ద వన్ బై వన్. ఫస్ట్ వన్ ఇస్ ద fair and justice. Okay na, whatever the nursing care you are giving to the patient, that should be fair and justice. It means what ante depends upon irrespective of the age, culture, color, skin color, okay na, religion, alanti bias evi undakudadu when you are giving the care, nursing care to the patient. And the second one is the respect, and it is the humans fundamental right to get the respect. You shouldn't speak unnecessary words or you can't disrespect the patient. Okay na, you have to give the respect to the patient. That is the right of the patient. Okay, then therapeutic means, so whatever the treatment you are giving, you have to maintain a therapeutic relationship with the individual, that is patient, family and the community. Okay, then collaboration, you have to collaborate with the other teams also, multidisciplinary teams. Endukante nurse can't alone give the treatment to the patient. So akkada doctors untaru, lab technicians untaru, physicians untaru, technicians untaru, dietitian untaru, everybody. You have to collaborate with each and every person in order to provide a holistic care to the patient. And fifth one is the judicious ante timely and thoughtful implementation of the health policies. And evidence based practices means whatever the care you are giving to the patient, that should be evidence based practice. For example ga cheppali ante manamu shortness of breath ante, if the patient is having difficulty in breathing, we will ask the patient to sit in the Fowler's position, okay, or upright position. What could be the reason? Okay na, akkada rational entidi, what happens if the patient sit in the Fowler's, that is right Fowler's position or the this one upright position, ఏమవుతుంది, there is a place for the lungs to expand. ఓకేనా, ఎందుకంటే డయాఫ్రామ్ అనేది కిందికి వెళ్తుంది డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ద లంగ్స్ విల్ హ్యావ్ ద ప్లేస్ ఫర్ ద ఎక్స్పాన్షన్. ఓకేనా, అండ్ ద పేషెంట్ విల్ హ్యావ్ ఏ లెస్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. అదే ప్రోన్ పొజిషన్లో వేరే పొజిషన్లో పడుకుంటే ఏమవుతుందని అంటే డయాఫ్రామ్ అనేది పైకి వెళ్తుంది, దెర్ ఇస్ అ నో ప్లేస్ ఫర్ ద lungs to expand. So whatever the care you are giving to the patient, that should be depends upon the evidence based practice. Okay na, that is all. Then patient autonomy. What do you mean by patient autonomy? It is the respect the rights of the patient to accept and the refuse the treatment. You can't force the patient to take the treatment or to do that investigations. It's a compulsory. You can't force it. Okay na, see, ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ కోసం అన్న ట్రీట్మెంట్ అయినా you have to tell or you have to explain about the pros and cons. అంతేకాని మస్ట్ అని పేషెంట్ని ఫోర్స్ చేయొద్దు. ఇట్ ఈస్ పేషెంట్ చాయిస్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఆర్ నాట్. ఓకేనా, అది ఆ ప్రొసీజర్కి వెళ్ళాలా లేదా, ఆ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలా లేదా అనేది లాస్ట్లీ పేషెంట్ చాయిస్ అనమాట. సో పేషెంట్ అటానమీ. అండ్ ద థర్డ్ ఎయిత్ వన్ ఇస్ ఇన్ఫార్మ్డ్ practices. So whatever the practice or whatever the care we are giving, investigations aina kani, diagnostics, then progress of the patient's condition, everything patient has the right to know everything. Not only the patient's family is also having the right. So the nursing is depends upon these all concepts, has to be followed by the nurse. So now we are going to see the nursing meta paradigm.
సో వాట్ యు మీన్ బై మెటా పారాడైమ్ అంటే ఒక ఫంక్షన్ ప్రాపర్గా వెళ్ళాలన్నా డిసిప్లిన్ వేలో వెళ్ళాలి అని అంటే దేర్ షుడ్ సమ్ మెటా పారాడైమ్ హ్యాస్ టు బి ఫాలో. సో నర్సింగ్లో మెటా పారాడైమ్ ఏమేమి ఉన్నాయంటే దేర్ ఆర్ 4 మెటా paradigms are there in the nursing so that the function has to go smoothly and the discipline. The fourth thing is what? Person, nursing, health, environment. Person, nursing, health, environment. Okay. So what do you mean by that? See, అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఒక్కడే ఉంటే చాలదు కదా కేర్ అనేది తీసుకోవడానికి. దేర్ షుడ్ బి సమ్ నర్స్. ఓకేనా, నర్స్ ఉండాలి విత్ ద నర్సింగ్ క్యారెక్టరిస్టిక్స్, కాన్సెప్ట్స్, ఆస్పెక్ట్స్ అన్నీ ఉండాలి నర్స్కి కూడా. ఓకే, దెన్ పర్సన్ హ్యాస్ టు బీ లైక్ ఈజ్ హెల్త్. ఓకేనా, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నర్స్ ఉంటే అక్కడ ఎవరికి కేర్ ఇస్తుంది? ద పర్సన్ ఈజ్ ద మస్ట్. ఓకే, దెన్ హెల్త్ కండిషన్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే హెల్త్ బాగుంటే ఎవరికి ఇస్తాం మనం కేర్? ఎవరికి ఇవ్వము కదా. సో హెల్త్ ఈజ్ ఆల్సో మస్ట్. అక్కడ ఒక పర్సన్ హెల్త్గా ఉంటేనే దెన్ ఓన్లీ హీ విల్ కమ్ టు ద హాస్పిటల్, అదర్వైజ్ నాట్. అండ్ ఎన్వైర్మెంట్ మీన్స్ ద ఎన్వైర్మెంట్ ఆల్సో షుడ్ బి ఫీజబుల్. ఓకే, కన్వీనియంట్గా ఉండాలి సో దట్ వీ క్యాన్ గివ్ ద కేర్ టు ద పేషెంట్. ఒకవేళ ఎన్వైర్మెంటే సరిగా లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఐసీయూఏ అనుకోండి, ఐసీయూ అని అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. దేర్ ద ఎన్వైర్మెంట్ షుడ్ బి లైక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లాగా ఉండాలి. ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండాలి, థింగ్స్ అయినా మెడిసిన్స్ అయినా, దెన్ పర్సన్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. అదర్వైజ్ అది లేదనుకోండి, హౌ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద కేర్ టు ద పేషెంట్ హూ నీడ్స్ ద ఐసీయూ కేర్. ఓకేనా, సో హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్. హెల్త్గా ఉంటేనే వీ క్యాన్ గివ్ ద ట్రీట్మెంట్. అదర్వైజ్ ఫర్ హూమ్ వీ విల్ గివ్? హెల్తీ పర్సన్కి అయితే మనము నర్సింగ్ కేర్ అయితే ఇవ్వలేము కదా. అలానే నర్స్ అనేది నర్స్ షుడ్ హ్యావ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్ కాన్సెప్ట్స్ అనేవి అన్నీ ఉండాలి. అవి లేకపోతే ఓన్లీ ఇంజెక్షన్ లేక ఐవి ఫ్లూయిడ్స్ కనెక్ట్ చేస్తేనే చాలు అని అంటే అప్పుడు అబ్జర్వేషన్ స్కిల్స్ లేకపోతే, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది నాలెడ్జ్ లేకపోతే దెర్ ఈస్ అ వేస్ట్ ఓన్లీ. సో నర్సింగ్ ఇవ్వడానికి కూడా దేర్ షుడ్ బి నీడెడ్ నర్సర్, ప్రొఫెషనల్ నర్స్, and the person is the patient. So these 4 things are needed for in the nursing meta paradigm. So now we are going to see the philosophy of nursing. Okay, nursing is considered as a profession of charity. So it will cover some following aspects of the philosophy. So what are they? First one is the spiritual. Okay na, so nurse has to provide the motivate to the patient. అంటే పేషెంట్స్కి మోటివేట్ చేయాలి స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడానికి, గాడ్తో కనెక్ట్ అవ్వడానికి త్రూ మెడిటేషన్ ఆన్ ద ప్రేయర్. బికాస్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు క్యూర్ ద, ఓకేనా, పేషెంట్ని క్యూర్ చేయడానికి, డిజీజ్ని ట్రీట్ చేయడానికి కూడా ఎమోషనల్ ఆస్పెక్ట్, దట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ మస్ట్. సో స్పిరిచువల్గా గాడ్కి కనెక్ట్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయాలి నర్స్. ఓకే, దెన్ మోరల్. సో the nurse has to be understand the moral principles and actions that lead the nurses to study the ethics. You should have some morals and ethics anamata, ante that will leads to or drag to the ethics. You should have some ethics, ante okarito ela behave cheyali, ela behave cheyakudadu, where we have to stop the things, where we have to ante till where beyond varaki manamu patient care తీసుకోవడానికి వెళ్ళగలుగుతామో అక్కడ వరకు వెళ్ళాలి, నాట్ దట్ బియాండ్ దట్ morals standards has to be there in the nursing. Then intellectual, the nurse has to be intellectually well sounded. Okay na, she should have some knowledge. Without knowledge the nurse can't stand anywhere. So ఇక్కడ intellectual nurse or intellectual దేన్ని మనం బేస్ చేస్తామంటే the nurse should know observation, అంటే observation skills, communication skills, she should know everything. Even though మనకి ట్రీట్మెంట్ రాసే అథారిటీ లేకపోయినా, మెడిసిన్స్ ఇచ్చే అథారిటీ లేకపోయినా, యూ షుడ్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ విల్ గివింగ్ సమ్ ట్రీట్మెంట్ ఆర్ సమ్ ప్రొసీజర్స్ ఇస్తే ఏమవుతుంది, వేర్ వీ హ్యావ్ టు బీ అలర్ట్. ఓకేనా, ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి, ఎలాంటి కాంప్లికేషన్స్ విల్ రేజ్ ఇన్ ద patient with some diseases or with some medications. That all knowledge should be there in the nurse.
and fourth one is the emotional needs. The nurse has to be like emotionally mature, okay na, ante emotionally she has to be stable, where she has to be like, మనము ఇప్పుడు నర్స్ పేషెంట్ తోటి ఎంపతిగా ఉండమన్నాం కదా అన్నట్టుగా వాళ్ళు ఒక ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక బాబు పుట్టాడు అనుకోండి, ఆ ఫ్యామిలీలో చాలా సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వీ ఆల్సో షుడ్ ఫీల్ హ్యాపీ, బట్ నాట్ మోర్ దాన్ దట్, ఓకేనా. అంటే మన హ్యాపీనెస్ అనేది కొంచెం స్టాండర్డ్, ఒక లిమిట్ వరకే ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని దానికంటే ఎక్కువగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. లైక్ డెత్, ఓకేనా, ఒక పర్సన్లో ఒక డెత్ అంటే సమ్వన్ లాస్ అనేది కూడా వాళ్ళ దాంట్లో చాలా ఇది ఉంటుంది. సో దే విల్ క్రై లైక్ ఎనీథింగ్. అలా అని మనం కూడా ఎంపతిగా ఉండాలి కదా అన్నట్టు, వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని మనం కూడా ఏడుస్తామా అని అట్లా ఉండొద్దు. సో ఎమోషనలీ స్టెబిలిటీ ఉండాలన్నమాట. అంటే ఎమోషనల్ మనం ఎక్కడి వరకు చూపించాలో అక్కడి వరకే చూపించాలి, దానికంటే ఎక్కువగా చూపించొద్దు. దట్ ఈస్ నాట్ మోరల్ టు అవర్ ప్రొఫెషన్. అట్లా ఫిజికల్ అండ్ ద నర్స్ హ్యాస్ టు బి ఫిజికలీ స్ట్రాంగ్. ఎందుకంటే మన ప్రొఫెషన్ లాంగ్ టైం వరకు, లాంగ్ అవర్స్ అంటే ఆడ్ టైమింగ్స్ మనవి, బికాస్ దేర్ ఈజ్ నో సమ్ ప్యాటర్న్, అంటే ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఉండదు. సో దేర్ ఈస్ అవర్స్ ఈజ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. సో ఆడ్ టైమింగ్స్లో వర్క్ చేస్తాము, లాంగ్ అవర్స్ వరకు నిలబడి ఉంటాము. సో ఇవన్నీ మనము చెయ్యాలి అని అంటే, ఇవన్నీ మనం ఎదుర్కొని నిలబడాలి అని అంటే యూ హ్యావ్ టు బి ఫిజికలీ స్ట్రాంగ్. సో నర్స్ హ్యాస్ టు బి టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఆర్ హర్ health also, because that is also main priority. Then social, you have to be communicate with each and everyone, okay. So you have to be very అంటే నర్సింగ్ అనేది కేర్ ఇండివిజువల్గా ఇచ్చేది కాదు. యూ హ్యావ్ టు కొలాబరేట్ విత్ ద ఆల్ ద like health technicians, staff, whoever will work in the hospital. You have to socially connect with everyone in order to smooth the work in the hospital. And genuineness, you have to be genuine with your work. ఇగో ఒక్కొక్కసారి మన వర్క్ లోడ్ ఎంతగా ఉంటుందనంటే సమ్టైమ్స్ వీ విల్ మిస్ or we will miss the things, or we will forget the things. Not I'm saying that in the emergency, like in the ward situation lo, ward lo work చేసేటప్పుడు కూడా ఇంపార్టెంట్ ప్రయారిటీ థింగ్స్కి మనము ఎక్కువగా ఇచ్చి, దోస్ ఆర్ అంటే సిక్ ఉంటారు కానీ మైల్డ్ సిక్నెస్ ఉంటుంది, వాళ్ళని కొంచెం కేర్ తీసుకోవడంలో నెగ్లిజెన్సీ అని చెప్పను, బట్ ద వర్క్ అక్కడ ఉన్న ప్రెషర్ టైంని బట్టి మనం ఇవ్వలేకపోతాం. సో దట్ వెన్ ఎవర్ వీ విల్ మిస్ ద థింగ్స్, జెన్యున్లీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ థింగ్స్. అరే మన టైంకి తనకి ఇవ్వలేదు కదా అని ఇచ్చాము అని చెప్పకూడదు. అండ్ రాంగ్ రిపోర్ట్స్ అండ్ రికార్డ్స్ రాయకూడదు. ఏమవుతుంది, ఒకసారి మిస్ అవుతాము, బట్ afterwards you should see that it should not be repeated again అనమాట. సో అలా అని ఎవరో ఒకరు ఏదో అనుకుంటారు కదా అని చేయలేని పనిని కూడా చేసాము అనేది ఒప్పుకోకూడదు. బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్, బట్ ద పేషెంట్ విల్ లూజ్, ఓకే. సో ఎవరో తిడతారు చేస్తారు అని చేయలేని పనిని కూడా చేసామని చెప్పుకోకూడదు. దట్ జెన్యూనెస్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ ప్రొఫెషన్. దెన్ రెస్పెక్ట్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఇండివిజువల్. పేషెంట్ది అది హ్యూమన్ రైట్, ఓకేనా. సో అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్స్ ఉండాలి పేషెంట్స్ టువర్డ్స్ ద పేషెంట్, ఓకే. అండ్ ద బిహేవియర్ షుడ్ బి లైక్ సచ్ ఏ వే దట్ it should not hurt in any way to the patient. And concreteness అని అంటే your communication should be in such a way that ఏదైనా డిజీజ్ కండిషన్ గురించి మీరు పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూ షుడ్ యూజ్ ద సింపుల్ ఆర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్, ఓకే, ఆఫ్ ద పేషెంట్, ఓకేనా. దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ ద కాంక్రీట్నెస్. అండ్ ఇమీడియసీ అని అంటే దేర్ విల్ బి సమ్ సిచ్యువేషన్స్ విచ్ ఈస్ వెరీ మోర్ సెన్సిటివ్ ఆఫ్ ద పేషెంట్స్ ఫీలింగ్స్ కానీ విల్లింగ్నెస్ అయినా కానీ వాటిని ఇగ్నోర్ చేయకుండా దెన్ అండ్ దేర్ యూ హ్యావ్ టు బి అటెండ్ దట్ దిస్. యూ షుడ్ ఫీల్ దట్ ఈస్ ఆల్సో ఇమీడియసీ, అంటే అది కూడా ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యి యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఆర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్. Then advocacy, nurse protect the fundamental rights of the patient. That is only the meaning of the advocacy. Now we are going to see the objectives of nursing. Actually the main objective ఏంటిది nursing care ఇచ్చేటప్పుడు, this all you have to keep it in mind while giving nursing care to the patient. The first thing is the apply principles.
what do you mean by applied principles? You have to apply each and everything whatever we have learned till now, like philosophy, aspects, concepts of nursing, that all principles you have to apply while giving the nursing care to the patient. Apply scientific knowledge. So second is apply scientific knowledge, means whatever the care you are giving, nursing care ఏదైతే మీరు ఇస్తున్నారో దట్ షుడ్ బి లైక్ సైంటిఫికలీ సౌండ్. ఓకేనా? ఎలా పడితే అలా ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పాలంటే ఐఎం ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ టు ఫాలో ఆల్ ద సైంటిఫిక్ థింగ్స్. లైక్ కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాము ఓన్లీ నిలబడి ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు. ఓకే, సమ్ టైమ్స్ నథింగ్ విల్ హ్యాపెన్, బట్ ఇట్ ఈస్ నాట్ సైంటిఫికలీ సౌండ్. You have to make the patient comfortable, you have to give the privacy to the patient, and you have to make the patient to lie down. Okay na, position anedi maintain cheyali. Then you have to measure with your hand, means you have to divide the buttocks in the 4 quadrants, which quadrant it will has to be give. ఇవన్నీ చూసుకొని ఐఎం ఇంజెక్షన్ ఇవ్వాలి. ఎలా పడితే అలా ఇవ్వకూడదు. ఎంతైనా ప్రాక్టికల్లీ వచ్చేసరికి కొన్ని థింగ్స్ మనము ఫాలో కాకపోవచ్చు, కానీ ఫస్ట్లో వెన్ యు ఆర్ న్యూ టు ద ప్రొఫెషన్ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ ద థింగ్స్, బికాస్ ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. లేటర్ ఆన్ యూ విల్ అండర్స్టాండ్ వేర్ టు గివ్, వేర్ నాట్ టు గివ్. సో బట్ స్టార్టింగ్లో అయితే యూ హ్యావ్ టు ఫాలో ఆన్. Then use nursing processes. So whenever you are taking care of the patient, you have to follow the nursing process, that is 5 steps techniques, that is assessment, diagnosis, intervention, implementation and evaluation. Then provide comprehensive nursing care. You have to provide the holistic care irrespective of the age, sex, culture, religion, etc. Then use community resources. Okay na, ante you have to use the community resources in order to get back of the patient's health. Okay na, endukante patient will not stay for the long time in the hospital. ఏదో ఒక రోజు one or the other time he have to go back to his house. So there also community resources ni kuda utilize cheskoni how you are going to be healthy, that has to be explained to the patient. Okay, then demonstrate evidence based practices, means whatever the practice you are giving, that should be like evidence based. ఏదైనా ప్రొసీజర్లో ఏ స్టెప్ చేసినా కూడా there should be a rationale behind it. ఓకే, దెన్ యూజ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద కమ్యూనికేషన్ టెక్నాలజీస్. ఓకే, సో ఇవాళ ట్రిప్లో టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అవుతుంది. సో యూ హ్యావ్ టు యూటిలైజ్ దట్ టెక్నాలజీ ఇన్ ఆర్డర్ టు టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే ఇంతకుముందు లైక్ వైటల్స్ చెక్ చేయడానికి వి యూస్ టు బీ మెర్క్యూరీ థర్మామీటర్ యూస్ చేస్తుంటిమి. దెన్ బీపీ ఆపరేటర్స్ బీపీ ఆపరేటర్స్ మీన్స్ సిగ్వో మానోమీటర్ తోటే చెక్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయిందంటే వీఆర్ గెట్టింగ్ సమ్ గ్యాడ్జెట్స్ విత్ ఇన్ ఏ సెకండ్స్లో మనము వైటల్స్ అనేవి మార్క్ చేస్తున్నాం. సో యూ హ్యావ్ టు బీ అప్డేట్ విత్ ద knowledge, you shouldn't go be behind the technology. Then employ appropriate action, ante whatever the care you are taking, see andariki okelaga treatment undadu, andariki okelaga nursing action undadu, depend upon the patient's condition it will changes, and priorities anedi kuda change avutundi. oka patient kanante ippudu emantaru డయాబెటిక్ పేషెంట్స్లో కొంతమందికి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, కొంతమందికి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు, కొంతమంది మెడిసిన్స్ తీసుకుంటారు, కొంతమందికి ఇన్సులిన్ ఇస్తాం. అలా యాక్షన్స్ అనేవి కూడా డిఫరెంట్ ఉంటాయి, నర్సింగ్ యాక్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సరే ఇద్దరు డయాబెటిక్ పేషెంట్సే కాబట్టి ఇద్దరికి సేమ్ ట్రీట్మెంటే సేమ్ నర్సింగ్ యాక్షనే ఉంటుందా అంటే ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. సో యూ హ్యావ్ టు బి take the actions appropriately. Okay, then evaluate the therapeutic nursing care. ఓకే నా, సి ఒక కేర్ పేషెంట్స్ రాశారు కదా అన్నట్టుగా దాన్నే ఫాలో అవుతూ వెళ్ళొద్దు. యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఆల్సో. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ కంట్రోలింగ్ ద గ్లూకోజ్ లెవెల్స్, సో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకపోతే వాట్ ద డాక్టర్ విల్ అడ్వైజ్, హీ విల్ అడ్వైజ్ దట్ ఎవ్రీ సెకండ్ అవర్లీ చెక్ చేయమంటారు, లేక 4th అవర్లీ, డిపెండ్స్ అపాన్ ద దిస్ వన్ గ్లూకోజ్ లెవెల్స్ని బట్టి. సో కొంత దాన్ని బట్టి వీ విల్ టేక్ కేర్, అంటే నర్సింగ్ యాక్షన్ అనేది దెన్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాం. సో సర్టన్ టైం అయిన తర్వాత
గ్లూకోజ్ అనేది కంట్రోల్లో వచ్చిన తర్వాత కూడా డూ యూ విల్ చెక్ ద ఎవ్రీ సెకండ్ అవర్లీ? నోనా, అక్కడ ఆల్రెడీ కంట్రోల్లో వచ్చింది. ఆ సెకండ్ అవర్ని ఫోర్త్ అవర్లీ చేస్తాం, ఫోర్త్ నుంచి సిక్స్త్ అవర్లీ, అలా వన్స్ ఇన్ ఎ డే లాగా చేస్తాం. సో యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్. ఓకే, సో ఈ యాక్షన్స్ ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ మనం ఎప్పుడు తీసుకుంటాం? వెన్ యు ఆర్ ఎవాల్యుయేటింగ్ ద నర్సింగ్ కేర్. సో అప్ టు డేట్, అప్పుడప్పుడు మీన్స్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ ఇంప్లిమెంటేషన్స్ బై ఎవాల్యుయేటింగ్ ద care also. So don't give the continue care from the day 1 to day 5. Okay, whenever the patient will be stay like, and develop the goals. You have to develop the goals for continued professional development, self care, lifelong learning. అంటే మీ గోల్స్ అనేవి కూడా ఒక్కసారి మనం నర్సింగ్ చేసేసాం, ఓకే అయిపోయింది ఇక్కడికి ఇంకేం లేదు అని అనుకోదు. యూ హ్యావ్ టు develop your goals also. You have to update with your knowledge in order to take care of the patient. Okay, so these are the objectives of the nursing. So now we will see the characteristics of nursing. See, more or less everything will be same. See, manam one by one నేర్చుకుంటున్నాము, but everything will be mingle or అంటే మనం ఏది సపరేట్గా చదువుకోవట్లేము. ఇక్కడ ఆస్పెక్ట్స్ అన్నా, కాన్సెప్ట్స్ అన్నా, ఆబ్జెక్టివ్స్ అన్నా, ఎవ్రీథింగ్ విత్ ద కోరిలేట్ విత్ ద all those things which we are learning in the nursing as a profession. So characteristics ante, so characteristics ante nurse should have a specific characteristics when you are giving a nursing care to the patient or when you are in this profession. Okay, so a characteristics anni ela develop avutayi when you are able to follow the aspects and concepts, objectives of nursing. Okay na, ivanni meeru follow avute you will develop a క్యారెక్టరిస్టిక్. నర్స్ అనేది ఒక క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. సో మెయిన్లీ ఎలాంటి థింగ్స్ మనం డెవలప్ చేసుకోవాలంటే ద ఫస్ట్ వన్ ఈస్ ద రెస్పెక్ట్ ద డైవర్సిటీ. ఆల్రెడీ వీ హ్యావ్ లర్న్డ్ ఇన్ ద ఆల్ దోస్ కాన్సెప్ట్స్లో ఆబ్జెక్టివ్స్లో నేర్చుకుంది. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పేషెంట్ ఇన్ ఆర్డర్ టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, సెక్స్, కల్చర్ and religion. That is only the respect the diversity. Coordination. You have to coordinate with the other health team members in order to give a holistic care to the patient. And caring. So you have the means your caring should be in such a way that it promotes the healing process, okay, in the patient, and it has to be built a good relationship between the nurse and the patient. Okay, then systematic and scientific approach means whatever the care you are giving to the patient, that should be systematic and scientific approach. What do you mean by that? Systematic anante, see, if the person came with the complaint of shortness of breath and the pain, so what is the first thing you have to relieve for the patient? Pain like a SOB, okay na? Pain anedi first of all you have to అంటే నువ్వు ఫస్ట్ అటెండ్ అవ్వాల్సింది ఏబిసి, ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. దెన్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్. సో పెయిన్ ఈజ్ నాట్ ద ప్రయారిటీ దేర్. ఓకేనా? సో ఏమంటారు, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అనేది రిలీవ్ చేయాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అడ్మినిస్టర్ ఆక్సిజన్ టు ద పేషెంట్. సో వెన్ ద పేషెంట్ రిలీవ్ ఫ్రమ్ ద ఎస్ఓబి, దెన్ యూ హ్యావ్ టు గో టు ద అటెండ్ ద pain relief management. So that is called the systematic and scientific approach. I have already told you, whatever you are giving the care to the patient, that should be evidence based practice. Already we have explained in earlier. Healing environment. The environment should be like a healing environment anamata. It should not like emergency, like fear. Okay na, fear. Ippudu ICU lo admit avute the patient feel very డ్రమాటిక్ అంటే ప్యాథటిక్ అవుతాడు అనమాట. యూ షుడ్ ప్రొవైడ్ ద హీలింగ్ ఎన్వైర్న్మెంట్ అరౌండ్ ద పేషెంట్. ఎలా ఎన్వైర్న్మెంట్ మీరు హీల్ చేస్తారు? బై గివింగ్ ద అప్రోప్రియేట్ ఆన్సర్స్ టు ద పేషెంట్, బై ఆస్కింగ్ మీన్స్ బై వాట్ ఎవర్ ద పేషెంట్ ఆస్క్. ఓకేనా? తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి యూ షుడ్ మేక్ ద పేషెంట్ కంఫర్టబుల్. ఓకే, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఫియర్, యాంగ్జైటీని తగ్గించాలి. ఓకేనా? దెన్ కాంటిన్యూమ్ ఆఫ్ కేర్. Continuum of care ante whatever the care you are providing in the hospital or community based specialized care, that also care to the patient which experiencing the health problems. Okay na, whatever the care you are giving to the patient, that has to be continue while the patient goes at home also. That is only continuum of care. Then therapeutic
communication. So it is a process of interacting with the patient that focus on the advancing their physical and emotional well-being. So you have to communicate in such a way that it should be like a therapeutic communication only. You shouldn't ask the patient's family history, that all, but అడగొచ్చు, బట్ ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ద హెల్త్ ఆఫ్ ద పర్సన్, అంతేకాని ఇంకా మిగతా పర్సనల్ లైఫ్స్ గురించి అడగొద్దు. సో దట్ థెరప్యూటిక్ కమ్యూనికేషన్ హ్యాస్ టు బి మెయింటైన్ విత్ ద patient and his family. And physical and biological interventions means whatever the nursing care you are giving, that should be like physical and biological intervention. For example, medications ఇవ్వడం కానీ, then like sponging ఇవ్వడం, surgery, direct physical like personal hygiene, meeting nutritional needs, sleep, etc. So these all will come under the physical and the biological intervention. Then psychosocial intervention. So what it is, you have to, this includes the psychotherapeutic interventions such as cognitive behavioral therapy, family therapy, okay, psychodynamic approaches, okay. These are used by the nurse to a broad range of psychological problems. Evaina patient ki psychological problems ante, you have to use these all interventions. And spiritual interventions means here you will focus on developing a sense of meaning, purpose and hope for the person in their current life experience anamata. How you are going to intervene this spiritual thing ante, like involving listening to the person's story, facilitating the person to connect to the God by using the meditation and the prayer. Then therapeutic relationship. We have seen the therapeutic communication. Now therapeutic relationship. Here you have to maintain interpersonal relationships and interactions which are established between the nurse and the patient. Adanta caring for the person demands, okay. Then empathetic nursing. Empathetic nursing ante, it is the core of nursing where nurses try to understand the patient perspective, okay na. Whatever the things, whatever the patient will ask or anything, that you have to అండర్స్టాండ్ ఇన్ ద పేషెంట్ పర్స్పెక్టివ్, ఓకేనా. ఎందుకంటే ఇవన్నీ మనకి తెలుసు, హెల్త్ గురించి దాని గురించి అన్ని మీన్స్ అవుట్కమ్స్ ఎవ్రీథింగ్ వీ నో, బట్ ద పేషెంట్ డజన్ నో, ఓకేనా. సో పేషెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వెళ్ళే యూ హ్యావ్ టు మేక్ పేషెంట్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. దట్స్ వై యూ షుడ్ హ్యావ్ ఎ ఎంపథెటిక్ నర్సింగ్. దెన్ ఇండివిజువాలిటీ. సో వాట్ ఈస్ ఇండివిజువాలిటీ? Sorry, this point is not there, okay. Next is the supportive care. So supportive care means you have to help the patient in a small things also, means like if the patient is wants to read the newspaper, okay. Quality of a support, whichever the time you are providing to the patient, that should be like a quality care. Supportive ichinattu, if you are speaking with the patient with the 2 minutes, that also the 2 minutes you have to be fully attentive, okay, fully attentive to the patient. Your eye to eye approach kani, nodding of the head, that all you have to do, okay. Legal and ethical parameters. So legal and ethical parameters means professional nurse takes place in legal and ethical boundaries also for the patient. She has to clear the sense of professional ethics, one's own values that help them to be honest and committed nursing professional values, okay na. You have to legally and ethically see, you can't, if the patient giving the permission to touch the body, you can't harm the patient. You should have some legal and ethical. For example ga ikkada cheppali anante, chinnade when you are డూయింగ్ ఆర్ పుట్టింగ్ దిస్ క్యానులా, ఓకేనా. క్యానులా పెట్టేటప్పుడు రావట్లేదు కదా అంటే ఎలా పడితే అలా కూర్చోకూడదు, ఓకేనా. వెన్ ఎవర్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆర్ ద పేషెంట్ ఈజ్ కంఫర్ట్ అండ్ ఒక వేన్ నువ్వు చూడగలుగుతున్నావు, ఇప్పుడు ప్రిక్ చేస్తే వస్తుంది అని అంటే, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు ప్రిక్ ఇట్. అంతేకాని అన్నెసెసరీగా చాలాసార్లు ప్రిక్ చేసుకుంటూ పేషెంట్కి హార్మ్ చేయకూడదు. దట్ ఈజ్ ఆల్సో వన్ లీగల్ అండ్ ఎథికల్ పారామీటర్స్. తను ఏం అనట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు 4-5 సార్లు కూర్చోడానికి పర్మిషన్ ఉండదు, ఓకేనా. సో వెన్ ఎవర్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్, ఓకేనా, సో యూ హ్యావ్ టు టేక్ కేర్, యూ హ్యావ్ టు టేక్
help of your senior nursing officers. Okay na? So that is the things, legal and ethical parameters. The rest of the thing we will continue in the next video. Until then, take care. Bye.